హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరాస్ కిచెన్. ఈరోజు శనగపప్పు చట్నీ అండి. చాలా సింపుల్గా, త్వరగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకి బయట టిఫిన్ షాపుల్లో దొరికే చట్నీ ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఇడ్లీ, దోశ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోనికి 1 కప్పు శనగపప్పు అండి, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి అండి ఒక 3 యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే దీన్ని వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడిలో కరివేపాకు అనేది ప్రతి చట్నీలో కూడా మనం ఇలా యాడ్ చేసుకుంటే మనకి కరివేపాకు తినడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మనకి శనగపప్పు లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి ఒక 1/2 కప్ వరకు కొబ్బరి ముక్కలండి. 1 కప్పు శనగపప్పు అయితే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 to 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా వేయించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటేనే మనకు చట్నీ అనేది ఆ టేస్ట్ వస్తుందండి. సో ఇలా వేగితే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి వేయించిన చట్నీది వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి చిన్న చింతపండుని యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాం అండి. పోపు పెట్టుకోవటం కోసం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3 ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. అంతేనండి, పోపు వేగిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవటం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.